నేటి 41వ శ్లోకం. మూర్ధ్ని అర్ద్రేర్ధాతురాగస్థరుషు కిసలయో విద్రుమౌఘః సముద్రే దిగ్మాతంగోత్తమాంగేష్వభినవ విహితః సాంధ్రసింధూరరేణుః సీమ్ని వ్యోమ్నశ్చ హేమ్నః సురశిఖరి భువో జాయతే యః ప్రకాశః సోణింనాసౌఖరాంసో రుషసి దిశతు వః శర్మశోభైకదేశః. ఈ సూర్యశతకం యొక్క గత శ్లోకములలో చెప్పబడిన సూర్యకిరణముల వర్ణనలు మొత్తం ఒక్కసారిగా అరుణకాంతి శోభని ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశాడు మయూరుడు. భూమి మీద ఉదయ పర్వత శిఖరంపై ఉదయించిన ఆ సూర్యకాంతి భువర్లోకము దాటి సువర్లోకం అనగా స్వర్గం అంచుల వరకు ప్రకాశించి ముల్లోకములకు ఆవల ఉన్న మేరు శిఖర బంగారు కాంతులతో కలిసి అరుణవర్ణంలో ప్రకాశించే ఆ ఉషోదయ అరుణకాంతి యొక్క విశ్వరూపాన్ని మయూరుడు తన ఉపాసనలో దర్శించి పారవశ్యంతో వర్ణిస్తున్నాడు తప్ప ఇది పునరుక్తి కాదు. మూర్ధ్ని అర్ద్రేర్ధాతురాగస్థరుషు కిసలయో విద్రుమౌఘః సముద్రే. అద్రే అనగా పర్వతం. ఉదయ పర్వతం యొక్క మూర్ధ్ని శిరస్సునందు ఉదయించిన ఆ సూర్యకాంతి ధాతురాగ కొండలలోని ఖనిజాల నుండి వచ్చే ఎరుపు లేదా కాషాయ వర్ణాన్ని ధాతురాగము అంటారు. అనగా ఇనుప ఖనిజంతో కూడిన గైరిక ధాతువుగా చెప్పవచ్చు. మూర్ధ్ని అద్రే ధాతురాగ ఈ భావాన్ని ప్రారంభంలోనే ప్రస్తావించాడు. ఈ భావాన్ని రక్తాసిక్తా ఇవౌఘై ఉదయగిరితటీ ధాతుధారాద్రవస్య అంటూ ప్రారంభ శ్లోకంలోనే ఒక పాదమంతటా వర్ణించాడు మయూరుడు. ఉదయ పర్వత శిఖరం మీద ఉదయించిన అరుణకిరణ సమూహము ఎర్రనైన ధాతుధారలతో కలిసి మరింత ఎర్రగా ప్రకాశిస్తున్నది. మరొక రకమైన అరుణవర్ణం ఏమిటంటే తరుషు కిసలయోహో. తరుషు అనగా వృక్షముల యొక్క, కిసలయ లేత చిగురాకు వంటి కుంకుమ కాంతితో ప్రకాశించే సూర్యకాంతి అని అర్థం. కళ్యాణం వహ క్రియాసు కిసలయ రుచయస్తే కరా భాస్కరస్య అంటూ రెండవ శ్లోకంలోనే చిగురాకు వంటి కాంతితో ప్రకాశించే సూర్యకిరణములు మీకు మంగళములను కలిగించుగాక అంటూ కిసలయ రుచిని ప్రస్తావించాడు మయూరుడు. అరుణకాంతి యొక్క మరొక వర్ణం ఏమిటంటే విద్రుమౌఘః సముద్రే. దీనిని భాసారుణస్య క్వచిదభినవయా విద్రుమాణాం త్విషేవ అంటూ 35వ శ్లోకంలో ప్రస్తావించాడు మయూరుడు. వీటన్నిటికీ అనుబంధమైన విషయం ఏమిటంటే సూర్యకాంతి వల్లనే గైరిక ధాతుధారలు స్రవిస్తాయి, వృక్షములు చిగురిస్తాయి, పగడపు తీగలు పెరిగి ఫలిస్తాయి. వీటన్నిటితో కలిసిన ఆ సూర్యకాంతి గైరిక ధాతు వర్ణంలోనూ, లేత చిగురాకు వర్ణంలోనూ, విద్రుమ వర్ణంలోనూ ఆ అరుణకాంతి అద్భుతంగా ప్రకాశిస్తున్నది. దిగ్మాతంగోత్తమాంగేష్వభినవ విహితః సాంధ్ర సింధూర రేణు. మరొక అద్భుతమైన వర్ణన ఏమిటంటే ఇది నిజంగా వర్ణన కాదు, దర్శనం అని చెప్పవచ్చు. బ్రహ్మాండ వ్యాప్త దేహ అంటూ రుద్రాధ్యాయ ప్రారంభంలో చెప్పినట్లుగా బ్రహ్మాండమంతటా వ్యాపించిన ఆ సూర్యతేజస్సును తన ఉపాసనలో దర్శిస్తున్నాడు మయూరుడు. ఎందుకంటే ఈ శతకాన్ని జంభారాతీభ కుంభోద్భవమివ దదత సాంధ్ర సింధూర రేణుం అంటూ ఇంద్రుని ఐరావతం యొక్క కుంభస్థలంతోనే ప్రారంభం చేశాడు. అంతేకాకుండా మొదటి పాదంలో చెప్పినట్లుగా ఉదయ పర్వత సానువుల మీద, వృక్ష సమూహం మీద, సముద్ర జలాల మీద ప్రకాశించటమే కాకుండా దిక్మాతంగా 4 దిక్కులయందు ఏర్పాటు చేయబడిన ఏనుగులు అని అర్థం. భువ సువర్లోకములు అనగా ముల్లోకములకు ఆవలి వైపున మానసోత్తర మేరు పర్వతముల మధ్య గల భూభాగంలో లోకాలోక పర్వతం ఉన్నది. దీనికి ఒకవైపున లోకములు మరి ఒక వైపున అలోకములు ఉన్నాయి. ఈ విధంగా లోకములను అలోకములను వేరు చేస్తున్నది కాబట్టి దీనికి లోకా అలోక పర్వతం అనే పేరు వచ్చింది. తదుపరిష్టాత్ చతుసృశ్వాస స్వాత్మయోనిన ఏ ద్విరదపతయ ఋషభ పుష్కరచూడో వామనో అపరాజిత
ఇది సకల లోకస్థితి హేతవః అని భాగవతంలో చెప్పినట్లుగా లోకరక్షణార్థం బ్రహ్మదేవుడు ఈ లోకాలోక పర్వతం 4 వైపులా వృషభము, పుష్కరచూడము, వామనం, అపరాజితం అనే 4 మాతంగములను ఏర్పాటు చేశాడు. ఉత్తమాంగ ఆ 4 మాతంగముల యొక్క ఉత్తమాంగము అనగా శిరస్సు. శరీరంలోని శ్రేష్టమైన అవయవము శిరస్సుగా చెప్పబడుతుంది. అనగా ఇక్కడ ఏనుగుల యొక్క శిరస్సు అనగా కుంభస్థలంపై అభినవ నూతనంగా విహిత అలంకరించబడినటువంటి సాంద్ర దట్టమైన సింధూర రేణుం ఎర్రని సింధూరము వలె ఆ సూర్యకాంతి ప్రతిఫలిస్తోంది. తూర్పున ఇంద్రుని ఐరావతం యొక్క కుంభస్థలంపై అలంకరించిన సింధూరం వలె ఉన్నదని మొట్టమొదటి శ్లోకంలో చెప్పిన మయూరుడు ఈ 41వ శ్లోకంలో లోకాలోక పర్వతంపై నియోగించబడిన దిక్మాతంగముల కుంభస్థలములపై అలంకరించబడిన సింధూరము వలె 4 దిక్కులా ప్రకాశిస్తున్నది అని చెప్పడంలోని అంతరార్థం ఏమిటంటే, ముల్లోకములను దాటి లోకాలోక పర్వతం వరకు ప్రసరించి విశ్వమంతటా వ్యాపించిన ఆ సూర్య తేజస్సును, ఆ సూర్య ప్రతాపాన్ని తన ఉపాసనలో దర్శిస్తున్నాడు మయూర మహాకవి. ఎందుకంటే సూర్యుడు మొదలు ధ్రువ మండలం వరకు గల సమస్త జ్యోతిర్మండల కిరణములు లోకాలోక పర్వతము ఆవలి వైపున ఉన్న మేరువును దాటి ప్రసరించవు. ఆ ఆలోకముల యందు సూర్యకాంతి అవసరం లేదు. అవి స్వర్ణమయమైన భూములతో స్వయం ప్రకాశకంగా ఉంటాయి. ఆ ఆలోకముల గురించి కేవలము యోగులు, ముముక్షువులు మాత్రమే తమ ఉపాసన ద్వారా తెలుసుకొనగలుగుతారు. సీమ్ని వ్యోమ్నశ్చ హేమ్నః సురశిఖరి భువో జాయతే యః ప్రకాశః. యహ ఏ సూర్యకాంతి వ్యోమ్ని అనగా ఆకాశము, సీమ్ని అనగా సీమ లేదా ప్రదేశము, ఆకాశ సీమయందు, సురశిఖరి అనగా మేరు పర్వతం, భువో ఇది భూహు అనగా భౌతిక ప్రపంచానికి, స్వహ స్వర్గలోకానికి మధ్యన ఉన్న అంతరిక్ష వ్యాహృతిని తెలియజేసే భూమిక. ఈ ముల్లోకములకు ఆవలి వైపున ఉన్న మేరు శిఖర పైభాగమున జాయతే పుట్టినటువంటి హేమ్నః బంగారుమయమైన, ప్రకాశః ఆ స్వర్ణమయమైన మేరు శిఖర కాంతులతో కలిసి ఈ సూర్యకాంతి అద్భుతమైన హిరణ్యవర్ణంలో ప్రకాశిస్తోంది. అనగా అరుణవర్ణంలో ఉన్న సూర్యకాంతి మేరు బంగారు కాంతులతో కలిసి మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. సోనిమ్నాసౌ ఖరాంసో రుషసి దిశతు వః శర్మ శోభైకదేశః. యహ ఏ సూర్యకాంతి అయితే క్రమంగా కొండలలోని ధాతుధారాలను రాగరంజితం చేస్తున్నదో, ఏ సూర్యకాంతి లేత చిగురాకుల వలె ప్రకాశిస్తోందో, ఏ సూర్యకాంతి పగడపు దీవులు పైపైకి వచ్చినట్లుగా సముద్ర జలాలను సైతం ప్రకాశమానం చేస్తున్నదో, ఏ సూర్యకాంతి మేరు శిఖర స్వర్ణకాంతులతో కలిసి మరింత శోభాయమానంగా ప్రకాశిస్తున్నదో, ఖరాంసోహో ఖరా తీవ్రమైన వేడిమితో కూడినటువంటి, అంశుహు కిరణములు కలవాడు సూర్యుడు అని అర్థం. అటువంటి ఆ సూర్యదేవుని ఉషసి ప్రాతకాలం యొక్క సూర్యకాంతి, సోనిమ్న ఎర్రనైనటువంటి, అసౌ ఈ అరుణకాంతి. అసౌ అనడంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ సూర్యకాంతి ఒక్కటే శోభైక, శోభా ప్లస్ ఏక, శోభ కాంతికి, మంగళములకు ఏక ఒకే ఒక్కటిగా ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి దేశ ప్రదేశము అనగా స్థానము లేదా ఆలవాలము లేదా మూలమైనటువంటి కేవలం ఈ సూర్యకాంతి మాత్రమే శోభకి, కాంతికి, సమస్త మంగళములకు ఏకైక ఆధారమై ప్రకాశిస్తున్నది. అసౌ అటువంటి ఈ అరుణోదయ సూర్యకాంతి వహ మీకు శర్మ సుఖమును, సంతోషమును దిశతో కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఏ సూర్యకాంతి సమస్త మంగళములకు, శోభకి, సకల విధములైన కాంతులకు, జ్యోతిర్మండలాలకు మూలమై ధాతుధారలను, సముద్ర జలాలను రంజిల్ల చేస్తూ, తరువులను చిగిరింపచేస్తూ సర్వ జగత్తుకు ప్రాణాధారమై ప్రకాశిస్తోందో, అటువంటి ఈ ప్రాతకాలపు అరుణకాంతి మీకు సర్వ సుఖములను కలిగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వెంకటేశ్వర శాస్త్రి గారి అనువాదం.
పర్వత శిఖరాలపై తళతళలాడు గైరికథాతు సంఘమువోలే తరురాజసాధికా శిఖరముల అందాలు చిందాడు నునులేత చిగురువోలే అబ్ధితరంగాల నద్భుతముగా అందములు చిందు పగడాల ప్రభలవోలే కుంజరేంద్ర సమూహ కుంభస్థలాలపై రవళించు సింధూర రజమువోలే గగన వీధిపై నవ్యరంగాలు దిద్దు స్వర్ణమేరు పర్వత ప్రకాశమువోలే కాంతులు వెలార్చె నదిగో భాను కరదీప్తి సోదరా తిమ్ము పూజా ప్రసూన వితతి. స్వస్తి.